అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎడ్రి మీడియా, నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్, జబర్దస్త్ గెస్ట్ అని చెప్పొచ్చు, వెంకీ మంకీ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి జబర్దస్త్ నుంచి వచ్చినాక ఏం చేస్తున్నారు, జబర్దస్త్లో ఎలా చేసేవారు, అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఓకే, అసలు స్టార్టింగ్ అంటే మీకు అన్ని ఇంటర్వ్యూలో చెప్పి ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుంటూ అసలు వెంకీ మంకీ మీకు పేరు ఎలా వచ్చింది? నాకు వెంకీ మంకీ పేరు ఎలా వచ్చిందంటే, నేను మంకీతో పప్పెట్ షో చేసేవాడిని. అప్పటికి వెంకీ మంకీ పేరు అనేది లేదు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని బేసికల్గా. సో మిమిక్రీ వెంట్రలాకిజం చేసేవాడిని మంకీ డాల్తో. అది చేస్తుంటే జీ తెలుగులో 2,22,222 అనే షో వచ్చింది. అందులో నా వెంట్రలాకిజం నేను ప్రదర్శించాను. చాలా అంటే చాలా పెద్ద హైలైట్ అయింది. సో అప్పుడు ఆ డైరెక్టర్ గారు వచ్చేసి నాకు ఆ పేరు పెట్టారు, కిషోర్ అన్న. కిషోర్ గారు, అరే బాగుందిరా వెంకీ మంకీ అనేది, మనం ఒక షో చేసుకోవచ్చు అని చెప్పి, సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి వెంకీ. జనరల్గా మేము ఏమనుకుంటామంటే చెల్లాకి చంటి అంటే ఇట్లా రైమింగ్ కోసం ఏమో అంటారు కదా అనేసి వెంకీ మంకీ కలిసింది ఏమనుకున్నా. లేదండి, జబర్దస్త్ రాక ఒక 5 years బ్యాక్ ముందు నుంచే, 5 years ముందు నుంచి నా పేరు వెంకీ మంకీ. అప్పటి నుంచి సో జబర్దస్త్లోకి ఎలా వచ్చారు అంటే వెంకీ విత్ మంకీ అని ఉండేది, వెంకీ విత్ మంకీ అని ఉండేది. తర్వాత మన వాళ్ళు నితిన్ అన్న, భరత్ అన్న, అరే నీ పేరు వెంకీ మంకీ, వెంకీ విత్ మంకీ కదరా, సో వెంకీ మంకీస్ అని పెట్టేద్దాం రా, నితిన్ అన్న, భరత్ అన్న నామకరణం చేశారండి. సో వెంకీ మంకీగా ఇలా కొనసాగుతుంది. చాలా మాటలు కూడా ఉన్నాయి. మీరు ఫోక్ సాంగ్ చేస్తున్నారు, మిలియన్స్ లో ఉన్నాయి. వెబ్ సిరీస్, ఇందాక వెబ్ సిరీస్ కూడా చూసాను మీది, చాలా బాగుంది, బావ బొమ్మర్ది అనేసి. థ్యాంక్ యూ. ఈ బావ బొమ్మర్ది వెబ్ సిరీస్ అంటే నేను జబర్దస్త్, నేను యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీకి వచ్చింది కూడా మంచి డైరెక్టర్ అవుదామనండి. డైరెక్టర్గా నేనేంటో ప్రూవ్ చేసుకుందామని. కానీ దేవుడి దయ వల్ల నాకున్నటువంటి రైటింగ్ స్కిల్స్, నాకున్నటువంటి కొద్ది గొప్ప యాక్టింగ్ పరిజ్ఞానం, అంటే మరీ లోలో లేదు, హ్యాపీగా నాకు ఇచ్చిన పాత్ర న్యాయం చేయగలిగేంత యాక్టింగ్ పరిజ్ఞానం, టైమింగ్ ఉంది కాబట్టి, సో 10 years వరకు, ఇప్పటి వరకు జబర్దస్త్లో ఎక్కువగా ఉన్నటువంటి టీమ్ లీడర్స్ నేను, రాకెట్ రాఘవ అండ్ బుల్లెట్ భాస్కర్, అంతే. ఎవరు కూడా ఇన్ని ఇయర్స్ లేరు. మేము ముగ్గురం ఎక్కువ 10 years చేసాం. సో అలా అయిపోయింది. తర్వాత జబర్దస్త్ అనేది ఏంటంటే ఇక మాకు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాము. అంటే ఏమవుతుందంటే మాకు జబర్దస్త్లో మాకు చాలా ఇచ్చిందండి. చెప్పాలంటే ఇంకొక లైఫ్ ఇచ్చింది. మా అమ్మ నాన్న ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే, అసలు ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసింది జబర్దస్త్, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు. నిజంగా మల్లెమాల అనేది లేకపోతే ఈ రోజు వెంకీ ఎవరో కూడా ఎవరికి తెలియదు. సో అందులో తీసుకొచ్చింది చంద్రన్న. సో నా డైరెక్షన్ కళ ఇంకా ఉండిపోయింది. సో జబర్దస్త్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నాను. కాన్సెప్ట్ అనుకొని ఒక ప్రొడ్యూసర్కి వినిపించాను. ఆయన భలే నచ్చింది ఆయనకి. బాగుందా వెంకీ, మనం చేద్దాం, ఒక ప్రాజెక్ట్ ఉంది, తర్వాత నీది పర్ఫెక్ట్గా చేద్దామని ఆయన నాకు మాట ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అనుకునే లోపు మహేష్ అని మా తమ్ముడు ఉంటాడండి, తను అన్న జేడిఎల్ ప్రభాకర్ అని ఉన్నారు, అన్నయ్యకి ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ బాగున్నాయి, జేడిఎల్ క్రియేషన్స్ చాలా ఉన్నాయి అనమాట. చాలా పాటలు కూడా చేసినట్టున్నారు కదా? అవునండి, చాలా పాటలు చేశారు. సో జేడిఎల్ ప్రభాకర్ అన్నకు తీసుకెళ్ళి జస్ట్ చెప్పాను అంతే. నా స్టోరీ నేరేషన్ అంటే ఇన్ని రోజులు స్కిట్లు డైరెక్ట్లు చెప్పి అలవాటు అయిపోయింది కదా. అన్న బాగా ఎంజాయ్ చేసి ఎంత పోతే బడ్జెట్ అంటే బడ్జెట్ చెప్పా. అసలు బడ్జెట్ లో ₹1 కూడా ఎందుకు, కొంచెం తక్కువ చేద్దాం, ఇది ఏదో అనలేదు. నా మీద నమ్మకంతో ఒక రైట్ చేసేద్దాం. 26 మంది కమెడియన్స్ ఉన్న ఏకైక ఫస్ట్ పెద్ద వెబ్ సిరీస్ ఇదేనండి. అంటే ఒకప్పుడు జంధ్యాల గారి మూవీస్ లో ఎక్కువ మంది కమెడియన్స్ ఉండేవారు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలో ఎక్కువ మంది కమెడియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు లెజెండ్స్, వాళ్ళతో పోల్చట్లేదు. కానీ ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ లో ఇంతమంది కమెడియన్స్ తో ఉన్నది ఇదే మన ఫస్ట్ వెబ్ సిరీస్. ఎస్ అండి, ఇంత మంచి నాకు అవకాశం ప్రభాకర్ అని ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నేను ఆ స్టోరీ చెప్పగానే అన్న నవ్వుతూనే ఉన్నాడు. ఫస్ట్ ఒక ఎపిసోడ్ చాలు అనుకున్నది, 3 episodes విన్నాడు ఆయన. వినేసి ఇక నాకు చెప్పకు ఎంత అవుతుంది అన్నాడు. ఒక బడ్జెట్ చెప్పా. ఆ బడ్జెట్ ఎందుకు, ఏం వాడదాం, ఏది అడగల. బడ్జెట్ చెప్పగానే ఒక రెడీ టు మూవ్ అన్నాడు. ఎప్పుడు చార్జ్ చేద్దామంటే నువ్వు రెడీగా ఉంటే రేపే అన్నాడు. అన్న రేపంటే రేపే వద్దు, అదే అన్నాడు, నువ్వు రెడీగా ఉన్నంటే రేపే స్టార్ట్ చేయన్నాడు. అన్న రేపంటే రేపే వద్దే, దానికి కొంచెం నాకు టైం ఉంటుంది అని చెప్పి కరెక్ట్ 1 week స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి
ఎంత ఫాస్ట్ మేకింగ్ అంటే మాది, మా డిఓపి సాయి కానివ్వండి, నేను కానివ్వండి, ఈవెన్ నాకున్నటువంటి టీం అందరు కూడా వెల్ నోన్ ఆర్టిస్ట్లే. చిత్రం సీన్ గారు వచ్చేసి బావగా చేశారు, నేను వచ్చేసి బావమరిదిగా చేశా. అండ్ మన నైనా గారు సీరియల్ యాక్టర్, తను నాకు సిస్టర్ గా చేశారు. అండ్ తర్వాత మన శ్రీవల్లి యాక్టర్ మెయిన్ లీడ్, తను నాకు పేరుగా చేశారు. నాకు డాడీగా అప్పారావు గారు, అందరు చాలా పెద్ద కాస్టింగ్ అండి, చాలా పెద్ద కాస్టింగ్. సో వాళ్ళకి ఎవరికి కూడా కెమెరా పెడితే ఒక్కరు కూడా టేకులు తీసుకోలేదు కాబట్టి పర్ డే 1 ఎపిసోడ్ చేసామండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కొన్ని వందల వేల స్కిట్స్ చేసి ఉంటారు మీరు. అవును. అయితే ఇది అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది మాకు అవుట్పుట్. అన్న మ్యూజిక్ దగ్గర కాంప్రమైజ్ కావద్దంటే నువ్వు ఎవరైతే బాగుంటావు అని అనుకుంటే, నా ఫేవరెట్ సాంగ్ ఏమున్నవే పిల్ల ఏమున్నవే సాంగ్ ఉంది కదండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ అయితే బెటర్ ఏమో అన్నా అని ఒక రాయేసా. ప్రభాకరన్ కనిచేసి అన్నాడు. సో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని మన వెబ్ సిరీస్కి మ్యూజిక్కి పెట్టుకున్నాం. అన్ని కలిసి వచ్చాయి అంటే మెయిన్ మా ప్రొడ్యూసర్ గారి. సో ఇప్పుడు ఈ మీరు డైరెక్షన్ చేసే అవకాశానికి అన్న ముందు జబర్దస్త్ ఇచ్చింది అన్నారు. అవునండి, జబర్దస్త్ లో ఎలా వచ్చారు మీరు? నేను జబర్దస్త్ లో చాలా చోట్ల చెప్పానండి, ఇప్పటికి చెప్తున్నాను. ఏంటంటే నాకు చంద్రన్న, ఆయన లేనిది అసలు వెంకీ అనేవాడు లేడు. అంటే ఒక ఈవెంట్ లో నా మిమిక్రీ చూసి నా నెంబర్ తీసుకున్నాడు. నా నెంబర్ తీసుకున్నాక అన్న నేను వెళ్ళాక కాల్ చేస్తాను నీకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు మా గురువు గారు. తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అయినా రాలేదు కాలు. తర్వాత ఒక 10 డేస్ తర్వాత కాల్ వచ్చింది, ఎక్కడున్నారా అన్నాడు. అన్న నేనంటే ఒకసారి ఇంటికి రా మణికొండకు అని చెప్పేశాడు. కానీ ఆనందానికి వదులులేవు. అప్పుడే ట్రైన్ ఎక్కేసి సికింద్రాబాద్ లో దిగి అక్కడి నుంచి మణికొండకు వచ్చి అన్న కరెక్ట్ 9:30 ఉండమంటే 12:30 ఏంట్రా నువ్వు ఫస్ట్ రోజే ఇలా నారా అన్న సారీ అన్న తప్పైందన్న అంటే, మా ఫస్ట్ స్కిట్ రాముల, ఆ రాముల స్కిట్ లో నేను అంటే లేడీ రింగ్ కావాలి రాజు రింగ్ అన్నది లేడీ గెటప్, ఫస్ట్ జబర్దస్త్ ఎంట్రీ లేడీ గెటప్. అప్పుడు ఆ స్కిట్ చేశాక అందరు క్లాప్స్. అది ఫస్ట్ స్కిట్ విన్నింగ్ మీద మేము ఫస్ట్ సంజీవ్ గారు ఉండే దాని డైరెక్టర్. రాగానే వచ్చి అరే రచరవి గాడు వెంకీ గాడు మీరు ముగ్గురు సూపరు, మీరు ముగ్గురు చేసేయండి అన్నాడు ఆయన. అవునా సార్ అంటే వీళ్ళు ముగ్గురు వీడు బాగా చేస్తారు అంటే, ఆయన తమిళ్ మీకు తెలుసు కదా సంజీవ్ గారు చాలా పెద్ద డైరెక్టర్. ఒకప్పుడు డి ఆయనే, అదుర్స్ అయినాయి ఇవన్నీ కూడాను. సో ఆయన అన్నాడు వీడిని పెట్టేసుకో నువ్వు వదలకు అనేసరికి, అంటే ఆయన పెట్టేసుకోమని చెప్పకముందే చంద్ర గారు మేము టీం అని చెప్పేశాడు మాకు ఇంట్లో. అరే మీరు బాగా చేసుకుంటే నేను మీకు లైఫ్ ఇస్తాను అన్నాడు. అన్నట్టుగానే ఇచ్చిన మాట ప్రకారంగానే మాకు మంచి లైఫ్ ఇచ్చాడు. అండ్ ఈవెన్ ఇప్పుడు మేము తినే తిండిలో అన్నకు కూడా కొంచెం ఉంటది అన్నమాట, ఆయన ఇచ్చింది కొంచెం ఉంటది. అయితే ఇప్పుడు చమక్ చంద్ర గారు మీ మిమిక్రీ చూసి అవకాశం ఇస్తాను, ఒకసారి ఆ మిమిక్రీ మా కోసం. అంటే మిమిక్రీ అంటే చాలా చేయొచ్చండి, నో ప్రాబ్లం. అంటే అందులో వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన వాయిస్ అండి, అంటే నాకు పెక్యులర్ వాయిసెస్ ఎక్కువ చేస్తుంటాను నేను. మన ఛత్రపతి సినిమాలో షఫీ గారి డైలాగ్ ఉంటుంది కదండి, నీ అమ్మ కాదురా నా అమ్మ, నాకొక్కడికే అమ్మ, నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా తనింకా నిన్ను గుండెల్లోనే పెట్టి దాచుకుంటుంది. ఇకపై చంపడం అంటూ జరిగితే మొదట తన గుండె నుండి చంపి తర్వాత నిన్ను చంపుతా. ఛత్రపతి వస్స కొల్ల, వాడికి నాకు సంబంధం ఉంది, కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఇలా ఉంటుంది. కళ్ళు మూసుకొని వింటే మాట్లాడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకా నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది ఏంటంటే గౌతమ్ మీనన్ గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన ఘర్షణ మూవీ డైరెక్టర్ యాక్చువల్లీ. ఆయన నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అండి మెయిన్. అంటే నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం, తర్వాత వెంకటేష్ గారి స్టైల్ ఇష్టం, ఇక నాకు గోపిచంద్ గారు అంటే ఇక కోసుకుంటాను అనమాట. సో వీళ్ళు ముగ్గురిని నేను చాలా అంటే చాలా అభిమానిస్తాను. గోపిచంద్ గారు అయినా సరే, వెంకటేష్ బాబు గారు అయినా సరే, చిరంజీవి గారు అయినా సరే, ముగ్గురు అంటే నేను కోసుకుంటాను అనమాట. సో ఈయన అందులో ఘర్షణ మూవీలో సలీం పండ ఉంటాడు కదా, సలీం పండకి గౌతమ్ మీనన్ గారు డబ్బింగ్ చెప్పారు. అది చాలా మందితో చెప్పించి ఎవరికి సెట్ అవ్వలేదని ఆయనే చెప్పారు అనమాట. ఆ సీన్లో ఒక చిన్న సీన్ ఉంటుంది, రేయ్ డీసీపీ రామచంద్ర, నేను నా కళ్ళ ముందే నా అన్నని చంపావు, ఇంతకింత అనుభవిస్తావు డీసీపీ, చూసావు కదా నీ ఫ్రెండ్ చచ్చిపోయి శవమై ఉన్నాడు, నెక్స్ట్ నీ టీంలో ప్రతి ఒక్కరిని చంపుతా, తర్వాత నీ పక్కనుందే బ్లూ డ్రెస్ నీలపాకి
దాన్ని చంపుతాం, రాయ్ 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 చెత్త నా కొడుక ఎక్కడున్నారా, రే ఎక్కడుంటే ఏంది బే, నేనే నీ దగ్గరకు వస్తున్నా, డీసీపీ నువ్వు మగాడివి అయితే ఇంట్లోనే ఉండు, ఇప్పుడే వచ్చి తెలుసుకుందాం, ఇలా ఉంటుంది సూపర్. ఆ సీన్. సో అట్లా ఆ పెక్యులర్ వాయిస్ తీసుకున్నాను. సో అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీకు అది మిమిక్రీ అనేది? నేను ఇంటర్ నుండి అండి. ఇది మిమిక్రీ అని తెలియనప్పటి నుండి, అంటే స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు టీచర్స్ అనుకరించేవాడిని. ఇది మిమిక్రీ అని తెలియదు నాకు, ఆ ఇమిటేషన్ అని కూడా తెలియదు. జస్ట్ సారా లెక్క మాట్లాడతా అనేది తెలీదు. మాది యాక్చువల్లీ మాది వరంగల్ డిస్టిక్, చిట్యాల మండల్, వేలంపల్లి, ఇప్పుడు టేక్మట్ల మండల్ అయింది. మా నాన్నకు జాబ్ వచ్చేసరికి మందమరికి షిఫ్ట్ అయిపోయాం. నేను పుట్టి పెరిగిందంతా మందమరినే. ఇప్పుడు నాన్న రిటైర్మెంట్ అయితే మళ్ళీ బ్యాక్ టు వరంగల్ వచ్చేసాను. కానీ కాకపోతే నేను పుట్టి పెరిగింది అంతా మందమరినే. నా స్టడీ ఇంటర్ వరకు అక్కడే. సో మా మందమరిలో డాన్సర్స్ ఎక్కువ, సింగర్స్ ఎక్కువ, కళాకారులు ఎక్కువ. బట్ మిమిక్రీ నేను ఒక్కడిని ఫస్ట్. సో అందుకని నా ముందు ఎవరు లేరు కాబట్టి నాకు తెలియదు అది మిమిక్రీ అని. దానికి మిమిక్రీ అని పేరు ఉంటుంది కదా, తెలియదు అండి. నేను ఇంటర్ లో ఒక స్టేజ్ షో ఇచ్చేంత వరకు నాకు తెలియదు అది మిమిక్రీ అంటారని. ఇప్పుడు చిరంజీవి గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే, ఇప్పుడు నాగార్జున గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే అని చెప్పేటోని. చిరంజీవి గారి డైలాగ్ అండి. ఓకే, నేను ఫస్ట్ ట్రై చేసిన వాయిస్, షౌక తాలిక తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, అదే తప్పు నీ వైపు ఉంటే ఆ తల తీసుకెళ్ళేవాడిని. వీరశంకర్ రెడ్డి మొక్కే కళాన్ని పీకేస్తే పీక కోస్తా. సూపర్. అప్పుడు ఇంద్ర సినిమా చాలా ఫేమస్. సో అది బాగా ఇమిటేషన్ చేశాను. నెక్స్ట్ కృష్ణానగర్ కష్టాలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో? అదొక్కటి లేదండి దేవుడి వల్ల. అంటే కష్టాలు ఉన్నాయి, కానీ కృష్ణానగర్ కష్టాలు అంటే నాకు లేవు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో ఎవరికైనా సరే, మన సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడే కదండి, ఎక్కడైనా సరే ఇండస్ట్రీకి వస్తా అంటే ఏ పేరెంట్స్ కూడాను అవునవును అంటే, ఇప్పుడు మీరు అంతెందుకు, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ 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 మదర్ వాళ్ళే నా కొడుకు యాంకర్ అవుతాడంటే హైదరాబాద్ పోతా అంటే ఏమంటారు పక్కింటోళ్ళు, ఈవెన్ మన చుట్టాలు, ఊక మంచి మీ వాడిక గాడి పోయి గాడని రానిస్తాడా ఊక అని అంటారు. సో అట్లా అనేసరికి మా వాళ్ళు భయం కొద్దీ నా మీద నమ్మకంతో పంపారు. అయితే కృష్ణానగర్ కష్టాలు నాకు మ్యాక్సిమం ఎందుకు లేవు అని అంటే ఒకటే కారణం అండి, నాకు మిమిక్రీ. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి నేను బయట ప్రోగ్రామ్స్ చేస్తూ అవకాశాల కోసం వెతుక్కున్నా. సో నాకు అట్లా పెద్ద ప్రాబ్లం కాలే. ఇప్పుడు కృష్ణానగర్ కష్టాలు ఎవరికి ఉంటాయంటే, ఓన్లీ ఆర్టిస్ట్ వాళ్ళకి అదొక్కటే లైఫ్ ఉండి పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి కేవలం యాక్టింగ్స్ అంటే వాళ్ళు వేరే జాబ్ చేయలేరు. జాబ్ చేస్తే అడిషన్స్కి వచ్చే టైం ఉండదు, అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇప్పుడు చూసారు, మంచి మంచి ఆర్టిస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ జీరో నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఆస్తులు ఉండవు, ఏది ఉండవు, కళ మీద ఇష్టంతో వచ్చిన వాళ్ళే. బట్ నాకెందుకు లేవు అని అంటే, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. సో అందుకే లేవు. అంటే ఉన్నాయి, వచ్చిన కొత్తలో ఇంట్లో డబ్బులు అడగకుండా వచ్చిన, ఎందుకంటే అమ్మ వాళ్ళకు నేను నమ్మకం కలిగించాలి అని చెప్పి వచ్చిన తర్వాత నాన్న సింగరేం జాబ్ అడుగు తీస్తారు. కానీ కాకపోతే నా మనసుకి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పక్కలే ఒక మీ వాడు మీ ముఖం మనకి ఎట్లుంటది మనసు. నేనా ఇప్పుడు నేను ఇంత ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మా ఇంటి పక్కలే నువ్వు సీను, నా ముద్దు పేరు సీన్ అనమాట, నువ్వు మస్తు ఎత్తావు, నువ్వు మంచిగా అయినావు అని అంటారు. కానీ ఇదే నేను సక్సెస్ కాకపోతే వాడి ముఖానికి వాడు ఆర్టిస్ట్ అంటారు. సో అట్లా భయపెట్టే వాళ్ళు ఎక్కువ. అందుకే నేను ఇంట్లో డబ్బులు అడగకుండా ఉండి నాకు తెలిసి ఒక 40 రోజులు అనుకుంటా అన్నపూర్ణ స్టూడియో దాకా మాది అమీర్పేటలో రూమ్ ఉండే, రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడిని. ఏదైనా అవకాశం దొరుకుతుందని ఒకటే పూట పరోటా తినేవాడిని అండి. అది నాకు ఇంకా గుర్తు. పరోటానే ఎందుకనంటే మధ్యాహ్నం తినేవాడిని. అది మధ్యాహ్నం తిన్నాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ కవర్ అవుద్ది, పరోటా అరగదు కాబట్టి నైట్ డిన్నర్ దాకా ఉండేది. సో మీ మంచి బ్యాక్గ్రౌండే కదా నాన్న సింగర్ ఏం జాబ్ అని నేను ఏమంటున్నాను అంటే, వాళ్ళకు ఒక భయం కొద్ది పంపారు కదా, నువ్వు అక్కడికి పోయి ఇప్పుడు చదువు, నాన్న ఆయనకు ఒకటే ఉండే, నేను కష్టపడి నా పిల్లలను చదివిపిస్తాను, వాళ్ళు బాగుండాలని ఒక అది ఉండే. బట్ నాకేంటి, నా కళలో ప్రూవ్ చేసుకోవాలని నాకుండే. కానీ ఇంటి పక్కోళ్ళు వీళ్ళు చుట్టాలందరూ కలిసి వద్దు నీ కొడుకుని ఏంది సినిమా ఇండస్ట్రీకి పంపిస్తా, అసలు వాడు నెగ్గుతాడా, పెద్దోళ్ళు మంచి వాళ్ళు ఆడ మట్టి గారిసిరు అనేసరికి ఇంట్లో కొంచెం ఉంటది కదా, ఎందుకు అవసరమా అని ఉంటది కదా. సో నేను సంపాదించుకొని నేను చూపిస్తా అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఇచ్చి వచ్చిన. ఇక నేను డబ్బులు అడుక్కుంటే ఇక నమ్మకం పోయినట్టే కదా, అరే ఇప్పుడే పైసలు ఇస్తాను కాదరా ఇక నువ్వెప్పుడు రా అనేది అంటారు కదా. సో అట్లా. సో జబర్దస్త్ విషయానికి వస్తే, జబర్దస్త్ అనగానే ఒక
బూత్ షో, బూత్ మాటలతోనే ఏమంటారు అక్రమ సంబంధాల మీద స్కిట్స్ అని అని అంటారు జనరల్ గా కామెంట్స్ వినిపిస్తుంటాయి మనకి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సీరియస్లీ మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, సినిమాలలో కూడా ఇలాంటి కంటెంట్ ఉంటుంది, ఇలాంటి కంటెంట్ లేనిది లేదు. ఈవెన్ ఇప్పుడు బూత్ షో అని అన్నారు, కరెక్ట్, చాలా మంది కూడా బూత్ షో అని చాలా మంది విశ్లేషకులు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అన్నారు కదా, మరి ఎందుకంటే బూత్ షో అయితే అంత రేటింగ్ వస్తుంది? అంటే ఇప్పుడు టీవీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది వాళ్ళు చూస్తున్నారు. బూత్ షోనే కదా అండి. ఇప్పుడు బూత్ సినిమాలకు పిల్లల్ని తీసుకుని మనం సినిమాకి వెళ్ళాం కదా. ఇప్పుడు టీవీ అయితే ఒక రూమ్ లో బెడ్రూమ్ లోనే పెట్టుకొని పెద్దలు మాత్రం ఎంజాయ్ చేయరు కదా, ఇంటిల్లి పాది చూసే షో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా సరే అమ్మ అని అంటారు, అమ్మ అని కొంతమంది ప్రేమగా అమ్మ ఇట్రా అమ్మ అంటారు, అమ్మ ఇట్రా అమ్మ అంటే అంటే అందులో అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అర్థమైంది కదండి. ఇప్పుడు చూసేవాడు సింగిల్ వే చూస్తాడు, సింగిల్ వే చూస్తాడు, డబుల్ వే చూసేవాడు డబుల్ వే చూస్తారు. ఇంకోటి ఏంటంటే బూత్ షో అనేది అంటే మరీ అంత వల్గారిటీ అయితే లేదండి. ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ వస్తాయి, పెద్ద పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్లు కదా. సో ఇందులో వస్తే పెద్ద తప్పేమో అని అనుకోలేదు నేను. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈ జబర్దస్త్ అనేది మాకేంటంటే మాస్ ఆడియన్స్కు చాలా కనెక్ట్ అయింది. సో మాస్ ఆడియన్స్ ఒరే అబ్బాయి ఇలా రారా అంటే నవ్వరు, అబ్బాయి అంటేనే నవ్వుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, చాలా పెద్దవాళ్ళు అంటే కొంచెం హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళు టీవీలు చూడరు. సో మన మిడిల్ క్లాస్ నుంచి ఇటు కింది వాళ్ళకి మనకు టీవీలు సెల్ ఫోన్లలో మనం అంటే మనకు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్, పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫీసెస్ అవి వాడుతుంది సరిపోద్ది. సో మాకు వీళ్ళు కావాలి, సో వీళ్ళకి నచ్చే కంటెంట్తో వెళ్తాం అంతే. మీరు ఇంకొకటి, మీరు బూత్ షో ఇప్పుడు మీకు జబర్దస్త్ ఒక ఎపిసోడ్ ఎన్ని వ్యూస్ ఉంటుందని మీకు తెలుసు? యూట్యూబ్లో మిలియన్స్లలో ఉంటుంది. ఎస్, ఓకే, ఒక 1,00,000 వేసుకుందాం సరే, మిలియన్స్ వద్దు, 1,00,000 వేసుకుందాం. అందులో వచ్చే కామెంట్లు 50 ఉంటాయి కదా బూత్ షో అని. అంటే మిగతా 9 లక్షల మంది 1 మిలియన్ తీసుకుంటే సరే 90,000 మందికి తెలియట్లేదా? మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు? ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో కామెంట్స్లో చూసుకుంటే మీకు ఒక 80-90% సూపర్ గ్రేట్, పలానా కామెడీ బాగుంది, పలానా స్కిట్ సూపరు, రాఘవన్న సూపరు, చంద్రన్న సూపరు అని అట్లా పెడుతూ ఉంటారు. ఎవరో ఒకటి బూత్ షో, వేరే బూత్ ఒక 5-6 పెడతారు. 100 కామెంట్లు ఒక 5-6 వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అండి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు 100%. ఇప్పుడు బూత్ షో అనే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ వాడలేదా? వాడతారు, వాళ్ళ నిత్య జీవితంలో వాడతారు. మీరు నిజంగానే అది నిజంగా బూత్ షో అని అయితే అంత రేటింగ్ రాదండి 100%. అంటే గిట్టని వాళ్ళు పుట్టించింది అది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి చెమ్మచంద్ర గారు దాంట్లో జబర్దస్త్లోకి చేర్చుకున్నారు. కొంతమంది జబర్దస్త్లో జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే, నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది రాంగ్ అండి. అది ఎవరు తెలియని వాళ్ళు, అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఆ షోకు రాని వాళ్ళే అది పుట్టిస్తారు. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు. ఇప్పుడు నేను రైటర్ నండి, నాకు ఎవరు రైటర్స్ లేరు. నా టీంకి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకుంటాను. అందరు టీమ్ లీడర్స్ కాదు, కొంతమందికి. ఇప్పుడు చంద్రన్నకి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు. తర్వాత కొన్ని రోజులు శివన్న, కొన్ని రోజులు రాఘవ గారికి రాశారు శివన్న. ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు, ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ని పెట్టుకుని వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్లు ఎక్కిస్తాం, అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్కి ఇంత రాజ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ స్కిట్కి ఇంత అని ఇస్తాం. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, నేరుగా రైటర్సే ఉంటారు. ఒక టీంకి ఒక రైటర్ పక్కా ఉంటాడు. నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకెవరు లేరు. సో ఒక్కొక్క టీమ్ లీడర్ ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు సినిమా అనుకోండి, ఒక్కరే ఉంటారు, సినిమాకి ఒక్కరే రైటర్ ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు 12 టీంలు, ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి వర్క్ చేస్తాయి. సో వాళ్ళందరి మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను, అయ్యా అప్పుడప్పుడు జబర్దస్త్ చూడండి. ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం, ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం. జడ్జెస్ కూడా పొగుడతారు, చాలా బాగా రాసావని. అట్లా చాలా ఎపిసోడ్లలో రైటర్స్ ఎక్కిచ్చారు.
ప్రతి ఒక్క డైరెక్టర్ దాంట్లో రైటర్స్ నీకు ఇచ్చారు. మీరు రాసిన స్కిట్స్ లో అంటే అన్ని స్కిట్స్ పేలాలని లేవు, అన్ని ఫ్లాప్ అవ్వవు. మ్మ్. సో ఇది బాగా పేలుతుంది అని అనుకోని డిసప్పాయింట్ అయినాయి అట్లా ఉన్నాయా ఏమైనా skits? యాక్చువల్లీ ఆ దేవుడిచ్చిన గొప్ప ఏంటంటే అండి, నేను 10 స్కిట్లు చేస్తే 10కి 10 హిట్ అయ్యేవే. ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ. సో మన కంటెంట్లో ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది 100%గా. ఒక 10 చేస్తే ఒకటేమో ఫ్లాప్ అయ్యేది అంతే నాది. అట్లా చాలా అయినాయి. అంటే ఏదన్నా ఇది మస్తు పేలుతుంది అనుకొని స్టేజ్ మీదకి ఎక్కాక పేలనివి చాలా ఉన్నాయి. అబ్బా స్కిట్లా అయ్యాలి ఏం లేదే ఇది ఎట్లా అనుకుని హిట్ అయినవి చాలా ఉన్నాయి. అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడుని బట్టి మారిపోద్దండి అక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్ నేనున్నా, నా మీద పడే ఆ ప్రెషర్ కానీ అది కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి దాన్ని కంటిన్యూ చేస్తాం ఇక అట్లా. అప్పుడప్పుడు ఏమవుద్దంటే మనం ఎంత చేసినా కూడా అది నవ్వు రాదు. అట్లా చాలా అయినాయి. ఈ వారం మన బెస్ట్ అనుకున్నది ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. బా ఇలా ఏం లేదు కదరా ఎట్లా అనుకున్నది చాలా హిట్ అయినాయి ఉన్నాయి అట్లా. ఇంకొకటి ఏంటంటే స్కిట్స్ రాసేప్పుడు అంటే పంచులు వేసుకునే వాళ్ళు పంచులు ఏమంటారు వాళ్ళ పైన వేసుకునే వాళ్ళు వెనుక ఉంటారు. అంటే కొన్ని రోజులు పంచులు వేసుకుంటే తప్ప వాళ్ళ టీం లీడర్ గారు అన్నది కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? పంచులు వేసుకుంటాను కాదు, ఏంటంటే ఏదైనా భరించినప్పుడే మన మీద ఒక రకమైనటువంటి ఐడెంటిటీ ఏర్పడి వాళ్ళని లేపుతారు. ఎప్పుడు కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాది చాటింగ్ అని ఉండే, మన సుధీర్ ఉండే, సుధీర్ వచ్చేసి ఏమో అమ్మాయిలు అది ఇది అని ఉండే, మన తర్వాత రాఘవ గారిది వచ్చేసి పెళ్లి అది వాళ్ళ సుజాత అని ఉండే. అంటే మనం ఎప్పుడైతే పంచు లేపించుకుంటామో అప్పుడు మనకు 100% ఒక ఐడెంటిటీ వస్తుందండి. 100% దాంతో హైలైట్ అవుతారు. ఇప్పుడు జీవన్ ఉండే, జీవన్కి వచ్చేసి ఏమో బిట మన దాన్ని ఏమంటారు వాడిని, మన జీవన్ వచ్చేసి ఎరుపు అని ఉండేవాడికి, మన ఇమ్మాన్యుల్కి వచ్చేసి వెనక కొండలు అని అట్లా, అంటే వెనక కొండల్లాగా పెంచేవారని. అంటే మనం ఎప్పుడైతే పంచులు మన మీద వేపించుకుంటామో అప్పుడు మనకంటే ఒక సపరేట్ ఒక ట్రాక్ వస్తుంది. వీడొస్తే ఇది మన హరి ఉండే, మా దాంట్లో లేడీ గెటప్ హరి రాగానే లారీ అనేవాళ్ళు. సో అట్లా మనకంటే ఒక గుర్తింపు అన్నట్టే అది లేడీ గెటప్. అంటే లేడీ గెటప్ లో వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వచ్చినాక అంటే ఇట్లా ఇబ్బంది, మీరు కూడా వేసారు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా అండి చాలా. యాక్చువల్లీ అందరికి తెలియదు ఏంటంటే వీళ్ళని అంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు జబర్దస్త్ అనేది ఎట్లా అయిందంటే మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది, ఇంట్లో ఒక భాగస్తుడు అయిపోయాడు. కానీ అందుకే చాలా పాపులర్ అయిపోయింది. ఎవరి మొబైల్ చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కాబట్టి చాలా మంది లేడీ గెటప్స్ వేసుకుంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే ప్రతి టీంకి ఒక లేడీ గెటప్ కావాల్సిందే. ఒకరోజు నేను వేస్తా, ఒకరోజు రమేష్ అన్న వేస్తాడు. కానీ అట్లా ఊరికే వేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు మెయిన్ లీడ్ మిస్ అయితే అని ఒక పర్మనెంట్ లేడీ గెటప్ని పెట్టుకుంటాం. సో పాపం వాడికి ఏంటంటే ఇక వాడు మంచిగా సెట్ అయింది అనుకోండి, వాడి కర్మ ఇక పాపం వాడిని ఏమనలేము. ఇక వాడికి ఏది వచ్చినా ఈ లేడీ గెటప్ నువ్వే, లేడీ గెటప్ వాడిని అట్లా చేసేసరికి ఆ ముద్రేసేసి వాళ్ళు బయట అసలు లేడీస్ కాదు, వాళ్ళు వేరే కాదు, అసలు ఏది కాదు. కానీ పాపం వాళ్ళను చాలా మందిని వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు కూడా చాలా థర్డ్ జెండర్ అని అనుకున్న రోజులు కూడా ఉంటున్నాయి. అవునంట పాపం బాధపడతారు. నేను అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉండే, 17 ఉండే రేటింగ్ అప్పుడు. సో అప్పుడు అంతగా అందరూ కూడా ఫుల్గా అభిమానించేది. వెళ్తుంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది అయ్యేసరికి ఓన్లీ వీళ్ళకి ఇవే గెటప్స్. నేను అప్పుడప్పుడు జెంట్స్ వేస్తూ ఉండేవాడిని, అంటే వివిధ రకాల గెటప్స్ వేసేవాడిని. వీళ్ళు ఓన్లీ లేడీ గెటప్కే పరిమితం అయిపోయేసరికి ఒకరిద్దరు చేయబట్టి వీళ్ళందరినీ కూడా అదే అనుకున్నారు అనమాట. సో జబర్దస్త్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా అన్ని కాన్సెప్ట్లు టచ్ చేశారు. అండ్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు మన డైలీ లైఫ్లో సెలబ్రిటీస్ రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రంగాలకు టచ్ చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఇంకా కామెడీ మిగిలింది అనేది ఇంకా చేస్తున్నారు. ఒక్కోసారి జడ్జిలు వాళ్ళకి నవ్వు రాకపోయినా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? 100% అండి, 100% అంటారు. ఇప్పుడు నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నాకు 9 చేస్తే 10 చేస్తే ఒకటి ఫ్లాప్ అవుతుంది అని అంటుంది. ఆ ఫ్లాప్ అయిన దాన్ని మరీ ఇట్లా సీరియస్ గా చూపిస్తే అది బాగోదు కదా. సో వేరే వాళ్ళ స్కిట్లలో నవ్విన క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఎక్కడో అక్కడ చిన్న ఫన్ అన్నా ఉంటుందని. సో మీకు తెలుసో తెలీదో ఇక్కడ ఏదో జరిగినసరికి డించుగా ఉండేసరికి ఆడియన్స్ కూడా నవ్వుతారా, కామెడీ అంటే అట్లని కాదు, ఆడియన్స్ ను మరీ అంత అదని కాదు. కాకపోతే వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు జడ్జ్ చేసుకున్నట్టుగానే మా మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది, మమ్మల్ని కొద్ది గొప్ప అభిమానిస్తారు, చిన్నగా డిసప్పాయింట్ అవుతారు కానీ నవ్వుతారు 100%. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు కొంచెం
అరే నవ్వి అరే ఈసారి కొంచెం ఇంకేదో తగ్గిందిరా అని అనుకుంటా. అందుకోసమే జడ్జిలను ఎత్తేస్తుంటారు, అంటే ఆర్టిస్టులు అంటే చేసేవాళ్ళు అట్లేముండదు. అట్లా. అది ఎందుకు చెప్తాను, ఇప్పటి వరకు ఎవ్వరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే, అప్పుడప్పుడు ఏంటంటే జడ్జెస్ మనకు జబర్దస్త్ జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది. ఇవి వాళ్ళకి ఫోన్ రావడము, లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరిస్తే వాళ్ళు అటు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్ మీరు బాగాలేదు, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. అదే అమ్మాయి వెంకీగాడు ఏం చేసిండ్రు వాడు అంటే నెక్స్ట్ రాఘవ గారు ఎక్కారు అనుకోండి, అరే అమ్మా ఆ ఊర్లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక 2 అవుతుంటే వాళ్ళు ఉన్నట్టే అప్పుడు ఆహా చూసారా అది మేడం చూసారా అరే ఎంత అందంగా ఉంది, అట్లా వాళ్ళ మీద వేస్తాం తప్ప అంతే. వాళ్ళ మూడు అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికే వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే.